ఎంతో అనుభవాన్ని గడించారు. ఇక్కడ ఒక సాధనా కుటీరాన్ని ఈ దట్టమైన అడవి ప్రాంతంలో హిమాలయాలు ఇలాగనే ఉంటాయేమో అనిపిస్తున్నది నాకు. నేను చూడలే కానీ ఊహిస్తే అనిపిస్తున్నది. చక్కటి ప్రశాంతమైన ఆహ్లాదకరమైన కాలుష్యరహితమైన ప్రాంతంలో ఏర్పాటు జరిగింది. చాలా బాగా ఉంది. నాకే కాదు, ఎవరు అనుభవించినా ఆ అనుభవం పొందుతారు. ఇక్కడ పెట్టడానికి సాధన కుటీరం మీ యొక్క స్థిర నివాసం అంటే ఈ సాధనకు ఇక్కడ పెట్టడానికి ఉద్దేశం ఇంకేమైనా కారణం ఉందా? హరి ఓం. చాలా కాలంగా నేను హిమాలయాల్లోనే ఉండిపోతుండేవాడినండి. దాంతో నన్ను అభిమానిస్తూ నా సూచనలు తీసుకునేటటువంటి సాధక మిత్రులు, ఆధ్యాత్మిక మిత్రులు స్వామి ఈ ప్రాంతంలో ఉంటే బాగుంటుందనే భావన చేశారు. ఆ సమయంలో ఈ కింద ఉన్న రామరాజు గారి స్వామి నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడికి వస్తే బాగుంటుందని చెప్పారు. అంతకు పూర్వం కూడా ఈ ప్రాంతంలో తిరిగాం. వచ్చారు మీరు? ఈ ప్రాంతంలో తిరిగాం. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా అగస్త్య మహర్షి సంచారం చేసిన ప్రాంతం. ఆయన ఈ ప్రాంతం నుండి ఇక్కడి నుండి సింహాచలం వెళ్ళి ఆ తర్వాత అక్కడి నుండి శ్రీకూర్మం వెళ్ళారు. శ్రీకూర్మం చాలా ప్రాచీన క్షేత్రం. మనకి ఆంధ్రాలో శ్రీశైలము, శ్రీకూర్మము పుస్తకంలో కూడా చెప్పారు. అంతేకాకుండా ఈ తర్వాత శ్రీపాద శ్రీవల్లభుల జన్మ జరిగిన తర్వాత పిఠాపురము అద్భుతమైన క్షేత్రాలుగా వెలిసాయి. అందుకోసం అని చెప్పేసి ఈ ప్రాంతంలో ఇక్కడే పెట్టుకోవడానికి కారణం ఏంటంటే ఇదంతా ఏకశిల ప్రాంతం. ఇది నాకు హిమాలయాల్లో ఏకశిల వెనకాతల ఉన్న గుహలోనే నాకు కొన్ని అద్భుతమైనటువంటి మహాత్ములతో పరిచయాలయ్యాయి. అందుచేత ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అది అంతేకాకుండా వయసు పెరిగిన తర్వాత 80 సంవత్సరాల తర్వాత మనకి రికవరీ శాతం తగ్గిపోతుంది. ఎంత సాధనలో ఉన్న వాళ్ళైనా, మామూలు సాధకులకైతే 60 years, ఈ యోగ సాధనలో ఉన్న వాళ్ళకి 80 సంవత్సరాల తర్వాత కొంచెం రికవరీ తగ్గుతుంది. అప్పటికే 80 సంవత్సరాలు వచ్చినాయి, మరి ఇంకా ఎంత కాలం తిరుగుతారు స్వామి అన్న ఉద్దేశంతో మా వాళ్ళు నా చేత ఈ రామరాజ స్వామి ఎప్పటి నుంచి ఇక్కడికి రమ్మంటున్నారని ఇక్కడికి వచ్చాము. వచ్చిన తర్వాత ఇటు అగస్త్యముని సంచారం చేయడమే కాకుండా ఇదే ప్రాంతంలో రుద్రాక్ష స్వామి అని ఆయన కొంతకాలం సాధన చేశారు. మీరు పైకి వెళ్తే ఆయన సాధన చేసుకున్న ప్రదేశాలు ఉంటాయి. శిలలు కూడా అతి ప్రాచీనమైనవి. అంతేకాకుండా మంచి ఔషధయుక్తమైనటువంటి వాతావరణం కూడా ఉంది. ఆ తర్వాత పున్నమి స్వామి అని ఒక ఆయన నాకు తెలుసు, ఇక్కడ ఉండేవారు. ఆయనే నాకు ఆహార నది తీసుకొచ్చేస్తూ ఉండేవారు. ఆ తర్వాత రామరాజస్వామి మనకి ఏర్పాట్లన్నీ చక్కగా చేస్తున్నారు. వచ్చిన అందరికీ ఆయన సేవ చేస్తున్నారు. దీనంతా బాగా డెవలప్ చేస్తుంది కూడా ఆయనే. తర్వాత ఈ మధ్య కాలంలోనే ఆయన ఈ శంకరాచార్య సాంప్రదాయంలో దీక్ష కూడా తీసుకున్నారు. ఆ రకంగా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే మనకి వేదోక్తమైనటువంటి అనుష్ఠానాలు ఏర్పాటు చేసుకోవడం కోసమే ఇక్కడ ఈ సాధన కుటీరాన్ని ఏర్పాటు చేయవలసి వచ్చింది. ఇది హోమశాల. అప్పుడు ప్రతిరోజు చేసేవాళ్ళం. ప్రారంభంలో ఎంత అద్భుతమైనటువంటి విధానాలు కలిగినాయంటే ఎన్నెన్నో అద్భుతాలు. అవి మనం ఇలాగా వీడియోలో చెప్పుకోవడానికి కూడా మాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే
అటువంటివి చెప్తే జనాల్ని పోగేసుకోవడానికి చేస్తున్నారనే భావం వస్తూ ఉంటుంది. జనాల్ని పోగేసుకోకూడదు మనం. ఇది ఎందుకంటే సాధన కుటీరం, ఇది ఆశ్రమం కాదు. అలాగే అక్కడ దత్తుడిని స్థాపించుకున్నది కూడా మనకి ధ్యానం కోసం. అది ధ్యాన మందిరం, ఆలయం కాదు. భక్తులు ఎవరైనా తత్వంలోకి వెళ్ళిన వాళ్ళ కోసం మాత్రమే అది. ఎందుకంటే సహజంగా భక్తులు ఎలా ఉంటారంటే రజో సత్వ తమస్సుల్లో ఉంటారు. రజోగుణము తోటి ఏ పనైనా చేయగలుగుతాం మనం. తమో గుణము సత్వగుణము ఒకే భావాల్లా కనిపిస్తాయి మనకి. సత్వగుణం వేరుగా ఉండదు. తమో గుణము ఈ రజోగుణము విశ్రాంతిలోకి వెడితే అప్పుడు సత్వగుణం జాగృతం అవుతుంది. ఎలాగంటే సాధకులకి మనకి ఎడా పెంగళ విశ్రామంలోకి వెళ్ళినప్పుడు సుషుమ్ని ఎలాగైతే జాగృతం అవుతుందో ఇది కూడా అలాగే జరుగుతుంది. సత్వగుణం తర్వాత తురీయ అవస్థ వస్తుంది. సత్వగుణంలో ఉన్నప్పుడు మాత్రమే తురీయ అవస్థ పోతుంది. తురీయ అవస్థ కూడా అనుభవం అవుతుంది. ఎందుకంటే సుషుమ్నులో ఉండగానే మనకి ఈ ఇడా పెంగళ ఉన్నంతసేపు మనసు బుద్ధి పనిచేస్తూ ఉంటాయి. మనం ఈ వేదోక్తమైనటువంటి శాస్త్రాధ్యయనం కానీ గురువుల మాట కానీ విని ఉంటే మనం అప్పుడు ఏం చేస్తామంటే ప్రశాంత స్థితికి ఎప్పుడైతే పెడతామో, ఆత్మ ప్రకాశంతో ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనము సుషుమ్నులో ఉండగలుగుతాం. ఆత్మ ప్రకాశం అయిన తర్వాత తురియంలోకి పెడతాం. తురియాత స్థితి పూర్తిగా దానికి ఇదైనటువంటిది. ఇక్కడ హోమం చేస్తాం. ఆ హోమం నిత్యం చేసేవాళ్ళం ఉండేప్పుడు ఆ హోమం కూడా ఎందుకంటే మానవ జన్మ తీసుకున్న ఎవరైనా సరే ప్రకృతి శక్తులకు ఉపాసన చెయ్యాలి మనం. మనకి సూర్యుడే జీవశక్తిని ఇస్తున్నాడు. సూర్యుడే జీవశక్తి ఇస్తున్నాడు. అందుకనే ఇది సౌర మండలం అంటారు. మనం మాట్లాడితే విశ్వం అనే మాట వాడేస్తుంటాం, కానీ విశ్వానికి చాలా దూరంగా ఉన్నాం మనం. విశ్వంలో ఒక చిన్న భాగమే సౌరమండలం. ఎందుకంటే సౌరమండలంలో ఒకే సూర్యుడు ఉంటాడు, విశ్వంలో అనేక సూర్యులు ఉంటారు. ఆయన జీవశక్తి ఇవ్వడం ద్వారానే మన శరీరానికి నిజమైన ఆహారం సూర్యుని జీవశక్తి, సూర్యకిరణాల ద్వారా ఈ ప్రకృతి ఇచ్చేటటువంటి ఈ మొక్కల ద్వారా వచ్చేటటువంటి ప్రాణశక్తి. మరి మొక్కల్ని పూజించాలి కదా, మనం సూర్యుని ఉపాసించాలి కదా, ఈ వాతావరణం శుద్ధి కావాలంటే హోమం చేయాలి కదా. వీటిని అన్నింటినీ డెవలప్ చేసుకుంటాం. అందుకే వేదోక్త నిత్యానుష్ఠాన విధుల్లో సోహం ధ్యానం గురించి, అమృతాహారం గురించి, అమృతాసనం గురించి మనం సాధన చేసిన తర్వాత మనం ఇక్కడ శివాసనము శవాసనం అంటూ ఉంటాం. హిమాలయ మహాత్ములు దీన్ని అమృతాసనం అంటారు. అమృతాసనం అంటే మనం సాధన చేసిన తర్వాత కణకణము పులకితమవుతుంది, కణకణము వికసితమవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ప్రతి కణము కూడా అమృతమయంగా మారుతుంది. అందుకని సాధన చేసిన తర్వాత 15 నుండి 20 నిమిషాలు అమృతాసనం వేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. 15 నుండి 20 నిమిషాలు చాలు. చెయ్యాలి, కంపల్సరిగా చెయ్యాలి. ఆ రకంగా. అలాగే అమృతాహారం తీసుకోవాలి. అమృతాహారం అంటే వండకుండా తీసుకునే ఆహారం, చెట్టు నుండి లభించినటువంటి ఇది. పళ్ళు అయితే పళ్ళు, కూరలు అయితే కూరగాయలు అయితే కూరగాయలు, కానీ ఒకే రకం తీసుకోవాలి. ఒకే రకం తీసుకోవాలి ఒకరోజు. ఆ పూటకు తీసుకునే ఆహారంలో లేత బీరకాయలు ఉంటాయి, లేత కాకరకాయ ఉంటుంది, లేత బెండకాయ ఉంటుంది, ఏదో ఒకటి
అలాగే ఎక్కువగా తీగ నుంచి వచ్చిన వాటి ఆహారం తీసుకుంటే ఇలాంటి చోట సాధన చేసేటప్పుడు మీకు ఎంత ప్రశాంతత ఉంటుంది అంటే మీకు ఇతర లౌకికమైనటువంటి భావన పోతుంది. అది ఎప్పుడైతే తగ్గిందో ఈ శ్వాసలు నెమ్మదిస్తాయి, మనం సుషుమ్లో ఉంటాం. ఆ రకంగా ఎప్పుడైతే ఉన్నామో ఈ మొత్తం అంతా ఇది జరుగుతుంది. అలాగే ఇక్కడ ఈ ఈ రవిశాస్త్రి, ఈ సత్యం లాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ వీడియోలు చేసిన తర్వాత ఈ ప్రాంతం చాలా వెలుగులోకి వచ్చింది. దాంతో అనేక మంది ఇక్కడికి వచ్చి సాధనకి వస్తున్నారు. అంతకు పూర్వం కూడా చాలా మంది వచ్చేవారు, ఇప్పుడు ఇంకా ఇదైంది. ఈ మధ్య రోడ్డు కూడా వేసుకోవడం ద్వారా రవాణా సౌకర్యం కూడా బాగుంది. కాస్త ప్రశాంతంగా ఇక్కడ అంటే ఎక్కువ మంది జనం వచ్చిన ఇది సాధన విహార స్థలంగా మారిపోతే ప్రమాదం అవుతుంది. అందుకోసమని ఇటువంటి చాలా విశిష్టమైనటువంటి యొక్క ప్రదేశం ఇది. చారిత్రక మీరు చూశారు, మీరు ఇక్కడ చూశారు, మీరే చెప్పారు కదా ఇందాక, మీరు పరిచయం చేస్తూ చెప్పారు ఈ మహాబెల్వం గురించి, వీటన్నిటి గురించి అక్కడ ఇవన్నీ చూసిన తర్వాత మీ అనుభూతి మీకే తెలుస్తుంది. ఇప్పటికే తెలిసింది ఇంకా కొంత. అంటే చారిత్రాత్మకంగా కూడా అగస్త్య మహాముని సంచరించిన ప్రదేశం అనేది ఒక ప్రాముఖ్యత. మీరు అన్నిటికీ అనుగుణంగా ఉన్నది అని చెప్పారు. తర్వాత రాత్రి మీ బుక్ చదివినప్పుడు నిరహారిక ఆమె అత్తగారు ఊరికే తింటావు బాగా అని అంటే ఈ రోజు నుంచి మానేస్తా అని చెప్పి సూర్యరశ్మినే ఆమెను భోజనంగా వహించడం అనేది, ఇప్పుడు మీరు సూర్యోపాసన, ఈ సూర్య యొక్క యజ్ఞ హోమం చేసడం ఏమిటో మీరు చెప్పినప్పుడు నాకు అది గుర్తు రికలెక్ట్ అవుతున్నది. చదివిన అంత ఉన్నది ఆమె. అవును. కాబట్టి తర్వాత